ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. సమాజంలో కొన్ని ఘటనలు చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. కొన్ని వింతగా, విచిత్రంగా, కొత్తగా, తీవ్ర భయాందోళన కలిగించేగా ఉంటాయి. తాజాగా మనం చెప్పుకోబోయేటటువంటి సంఘటన కూడా అలాంటిదే. కొంత వింత ఘటనే అని చెప్పవచ్చు. రోడ్డు పైన ఎవరు కనిపించినా కూడా చెంపలు బాదుతూ వాయిస్తూ పారిపోతున్న ఒక యువకుడికి సంబంధించినటువంటి వార్త ఇది. ఎందుకు చేస్తున్నాడు అలా? ఎంతమంది పైన అలా దాడి చేస్తున్నాడు? ఎక్కడ జరిగింది ఇది? ఎందుకు ఆ యువకుడు ఒంటరిగా కనిపించి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి మనుషులనే టార్గెట్ చేసుకొని కేవలం చెంపల మీదనే వాయిస్తూ ఎందుకు అక్కడి నుంచి పారిపోతున్నాడు? ఇలాంటి వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు మనం చూద్దాం. ఇది మన ఇండియాలోనే జరిగింది. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలకు చూస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లో జరిగినటువంటి ఘటన ఇది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒకసారి చూస్తే పూర్తిగా ఆ ఫోటోలు కూడా మనం చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఆ వ్యక్తి సీసీ కెమెరాలో లభించినటువంటి కొన్ని ఫోటోలు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తున్నటువంటి మహిళలు కానీ ఇంకెవరున్నా కూడా చెంపలు వాయిస్తూ అక్కడి నుంచి పారిపోతున్నటువంటి ఘటన ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్కు చెందినటువంటి కపిల్ కుమార్ అనేటువంటి 23 ఏళ్ల యువకుడు ఇటీవల డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉద్యోగ వేటలో ఉన్నాడు. అయితే గత 5-6 నెలల నుంచి అతని ప్రవర్తనలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి. చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. రోడ్డుపై ఒంటరిగా వెళ్ళేవారిని లక్ష్యంగా చేసుకొని చెంపలు వాయిస్తున్నాడు. బాధితులకు ఏం జరిగిందో అర్థమయ్యే లోపే తన బైక్ పైన అక్కడి నుంచి జంప్ అయిపోతున్నాడు. సో కపిల్ కుమార్ రోడ్లపైన ఒంటరిగా నడిచిపోతున్నటువంటి వారిని గమనించి బైక్ పై వారి దగ్గరికి వెళ్తాడు. చెంప పైన ఒక్కటిచ్చి అక్కడి నుంచి తుర్రుమంటాడు. ఇలా ఇప్పటి వరకు చాలామందిని కొట్టాడు. కొంతమంది తిట్టుకొని వదిలేగా కొందరు పోలీసులను ఆశ్రయించారు. అయితే గత కేసుల్లో పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో నిందితుడు కనిపించిన వారి చెంపలు వాయిస్తూ మరికొన్నాళ్ళు ఎంజాయ్ చేశాడు. అయితే తాజాగా కపిల్ కుమార్ రిటైర్డ్ PCS అధికారి చెంప పగలగొట్టాడు. సో అతను రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్తుండగా బైక్పై వెనక నుంచి వచ్చి ఎడమ చేత్తో గట్టిగా చెంపపై కొట్టాడు. క్షణాల్లో అక్కడి నుంచి జారుకున్నాడు. బాధితుడు వృద్ధుడు కావడంతో కపిల్ కుమార్ బలంగా కొట్టిన దెబ్బకు నిలబడలేక కింద పడిపోయాడు. ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో దీంతో సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు అతన్ని ఎటకెలకు పట్టుకున్నారు. ఒకసారి మనం చూడొచ్చు ఆ విజువల్ కూడా సీసీ కెమెరాల్లో. సో ఎవరైతే ఉన్నారో ఆ వృద్ధుడు బైక్ రన్నింగ్ మూమెంట్లోనే ఉంటూ దాడి చేసినటువంటి విజువల్ ఇక్కడ మనం చూడొచ్చు. బైక్ మీద రన్నింగ్లో వస్తున్నాడు. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్నటువంటి ఆ వ్యక్తిని ఎడమ చేతితోటి బలంగా చెంప మీద బాధినట్టు వెళ్ళిపోయి పారిపోయినటువంటి ఘటన ఇది. సో ఇలా అతను చాలామంది పైన చేశాడు. చాలామంది పైన చేసినటువంటి సందర్భంలో ఈ వృద్ధుడికి పోలీసులకు వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. వృద్ధుడి ఫిర్యాదుతో స్పందించినటువంటి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కపిల్ కుమార్ అని గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కపిల్ అరెస్ట్ విషయం తెలుసుకున్న అతని పేరెంట్స్ హుటాహుటిన పోలీస్ స్టేషన్కి వెళ్లారు. కపిల్ మానసిక పరిస్థితి గురించి పోలీసులకు వివరించారు. కపిల్ను చిన్నప్పటి నుంచి అందరూ పిరికోడా, అదురోడా అంటూ గేలి చేసేవారని, దాంతో అతను మనుషులపైన కోపం పెంచుకొని ఒంటరిగా ఉండటానికి అలవాటు పడ్డాడని అతని తల్లి చెప్పారు. కేవలం నాతో మాత్రమే అతను మాట్లాడేవాడని ఆమె తెలిపారు. 5 ఏళ్ల క్రితం తన భర్త మరణించాడని, తండ్రి మరణంతో అతను మరింత ఒంటరి అయ్యాడని వెల్లడించారు. ఈ క్రమంలోనే 5-6 నెలల క్రితం తాను రెండో పెళ్లి చేసుకున్నానని, దాంతో కపిల్ డిప్రెషన్ మరింత పెరిగిందని అతని తల్లి తెలిపారు. ప్రస్తుతం తాను రెండో భర్తతో కలిసి సూరజ్ కుందుతో ఉంటున్నానని, కపిల్ కూడా తమతోనే ఉంటున్నాడని ఆమె చెప్పారు. చిన్నప్పటి నుంచి అందరూ ఎగతాళి చేయడం, తాను రెండో పెళ్లి చేసుకోవడం అతనికి మనుషులపైన కోపం తెప్పించాయని, అందుకనే అతను అందరినీ కొడుతూ తిరుగుతున్నాడని కపిల్ తల్లి వివరించింది. సో కపిల్ మానసిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అతని ప్రస్తుత డోపమైన్ రష్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారంటూ కూడా వైద్యులు వివరించారు. ఇతనికి సరైనటువంటి ట్రీట్మెంట్ లభించాలంటూ కూడా వాళ్ళు సూచించారు. ఏదేమైనా కూడా మానసిక పరిస్థితి బాలేని కారణంగా ఆ కపిల్ అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఈ వింత ప్రవర్తన అక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా ఒకసారిగా భయాందోళనకు గురి చేసింది. ఎందుకు ఇలా కొడుతున్నాడు ఏంటనేటువంటి ఘటన ఒక సైకో మాదిరి ప్రవర్తించడం పట్ల అయితే ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. బట్ ఎట్టకేలకి దీనికి సంబంధించిన కంక్లూజన్ అయితే వచ్చింది. అతని మానసిక పరిస్థితి బాలేక కారణంగానే చెంపలు వాయిస్తున్నాడనేటువంటి కంక్లూజన్ రావడంతో అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి బయటికి రోడ్ల మీద తిరగకుండా ఉంచాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.